सुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गम्। హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. దసరా ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, అమ్మవారిని నిలబెట్టడము అయితే పూజలు అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, అలాగే బతుకమ్మ కూడాను. సో పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు. ఎంతమంది ఊర్లు వెళ్ళారు? మేమైతే ఇంకా ఊరు వెళ్ళలేదండి. ఇంకా ఆ రోజులు మళ్ళీ రావు అన్న సాంగ్ నాకు గుర్తొచ్చింది. అయితే ఎందుకు రావండి, 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసాయి. లాస్ట్ ఇయర్ చక్కగా నేను బతుకమ్మకి ఫుల్గా పార్క్లో నేను పిల్లలు ఆడుకున్నామని చెప్పాను కదా. సో ఈ ఇయర్ కూడా అట్లానే వెళ్ళామన్నమాట. ఐషిగడి వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ అక్కల్ని అందరినీ కలుసుకుని ఫుల్గా అయితే ఆడుకుని ఎంజాయ్ చేస్తుంది. ఎలా చేసినా మీరు నవ్వకూడదు. ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు లాస్ట్కి గేమ్ విన్ అవుతారు. మోహిత కమన్ డూ లైక్ మంకీ. నవ్విన వాళ్ళందరూ మా ఐషిగడే కాదండి, నేను కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. రోజు చక్కగా బతుకమ్మ ఆడడము, దాండియా ఆడడము, ఇది విట్టల విట్టల సాంగ్ అయితే నా ఫేవరెట్. ఈ ఇయర్ అది కూడా చక్కగా అన్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. అట్లానే ఎవ్రీ ఇయర్ గేమ్స్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇదిగోండి ఫస్ట్ గేమ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఏం చేసినా నవ్వకూడదు, ఆ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా చాలా గేమ్స్ అయితే జరిగాయి. తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇవన్నీ జరిగాయి అన్నమాట. నేనైతే ఫుల్గా ఇంకా ఈ పుట్టింటి నుంచి పిలుపు వచ్చినా సరే వెళ్ళకుండా ఉండి ఇంకా నేను ఇక్కడే గేమ్స్ అవి ఆడుకుంటున్నాను. మా ఇంటి దగ్గర నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి, ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి, ఎప్పుడు వస్తావు అని. సో ఇంకా నేను ఈ ఆటలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో అందుకే ఇన్ని రోజులు ఈ 3 days నేను ఆడుకున్న ఆటలన్నీ కలిపి మేము స్పెండ్ చేసిన టైం అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది, అసలు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చాలా ఉన్నాయి, అంత వీడియోలో నేను చూపిస్తాను. నేను ఆడిన గేమ్స్, నా పిల్లలు ఆడిన గేమ్స్ అన్నీ కూడా చూపిస్తాను. తప్పనిసరిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి నవ్వకుండా ఉండాలి, ఏం చేసినా నవ్వకూడదు. నవ్వకుండా ఉన్న వాళ్ళే మంచిగా యాక్షన్స్ ఇవి చూడండి, అందరు గమనించండి. మా ఐషి అక్కి చూసారు ఎంత సీరియస్గా ఉన్నారో, కానీ ఐషి కూడా నవ్వేశాడు లాస్ట్కి. ఇందులో వచ్చి అక్కి విన్ అయ్యాడు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇక్కడ కప్స్తో ఇట్లాగా పిరమిడ్స్ కింద పెడుతున్నారు కదా, ఎవరైనా ఏమనుకుంటాం, స్మైలీ బాల్తో ఈ పిరమిడ్లను కొట్టాలేమో అనుకుంటాం కదా, కానీ గేమ్ అది కాదు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. అనేది మనం ఇప్పుడు ఎట్లా ఆడతాం, కప్స్ తీసి ఇలా పెట్టడమో చేస్తాం, లేదంటే ఇలా పెట్టిన కప్స్ 1 by 1 ఇలా చేస్తాం. ఓకే, ఇలా తీస్తాం. కానీ ఈసారి గేమ్ అలా కాదు, రివర్స్, ఉల్టా గేమ్. టేబుల్ టచ్ చేయకుండా ఇక్కడ చూడండి, ఇద్దరు చూడండి, అందరు మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి చూడండి. ఇంకోండి, ఓన్లీ 1 hand వాడాలి. బాల్ ఇలా తీస్తూ మిగతా కప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి, బాల్ పడకుండా. అలా అని ఫింగర్స్కి ఇలా బాల్ పట్టుకోవద్దు, ఓన్లీ కప్స్కే పట్టుకోవాలి కదా. మరి కప్పులు పట్టు, ఫింగర్ చూడండి ఒకసారి, అందరూ ఫింగర్ చూడండి. ఓన్లీ 2 fingers తోని బాల్ పడకుండా మేనేజ్ చేయాలి. అయితే అలా పడ్డా కూడా అవుతాయి. ఇవి గేమ్స్ అన్నీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తారు. సో అనుకున్నది ఒకటైతే వేరే గేమ్ మాట. అయితే ఆ స్మైలీ బాల్ పడకుండా 1 by 1 ఒక్కొక్క కప్పు పిక్ చేసుకుని మొత్తం అయితే పిల్లర్ అంతా ఒకలాగా తెచ్చేయాలి. అదే మొత్తానికి కప్పు మీద కప్పు ఉండాలి, పైన స్మైలీ బాల్ మాత్రం అట్లానే ఉండాలి. ఏది మిస్ అయినా ఓడిపోయినట్టే. ఐషిగడికి ఏం అర్థమైందో ఏమో కానీ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి మరీ ఆడుతున్నాడు. నాట్ బ్యాడ్, బాగానే ఆడింది, దాని ఏజ్కి అయితే ఓకే అనుకోవాలి. బట్ అదైతే విన్ అవ్వలేదు. తర్వాత అక్కి కూడా ఆడాడు, అక్కి కూడా విన్ అవ్వలేదు. తర్వాత చాలామంది పిల్లలు ఆడారు కూడాను, చూడండి అది కూడాను. టైం కూడా ఉంది, టైం లిమిట్ లేకుండా అట్లా ఎంతసేపు పెట్టుకుంటాం. టైం లిమిట్ పెడదాం, టైం లిమిట్. ఈ గేమ్కి టైం లిమిట్ పెడితే అలా అవ్వదు. ఎంతసేపు అయింది? ఏమి నేను పెట్టలేదు, వాడే ఇంకా విన్నర్. నానా, యు ఆర్ ద విన్నర్. ఈ గేమ్ వచ్చి చిన్నపిల్లలు ఎవ్వరూ ఫినిష్ చేయలేదు. తర్వాత
ఆడవాళ్ళు ఉంటే లేడీస్ని ఆడమన్నారు. సో వాళ్ళు ఆడారు. ఎవరు అంతకేం ఫినిష్ చేయలేదు. లాస్ట్లో ఇంకా రండి మీరు ఆడండి అని చెప్పి నన్ను అన్నారన్నమాట. అంతమంది ఫినిష్ చేయలేదు, మనమేం చేస్తాంలే అనుకున్న. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏం జరిగిందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆవిడ నాకన్నా చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు కదా, నేను నిదానంగా తత్తిల్లాగా ఆడుతున్నాను, ఆమెమో రాబిట్లాగా ఆడుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ గేమ్ అంటే నాకు పూనకాలు తెలుసు కదా, తగ్గేదేలే, పూనకాలు లోడింగ్ అన్నట్టు నేను రంగంలో దిగితే వార్ వన్ సైడ్ అయిపోయింది. అక్కడ విన్ అయ్యాను నేనే. లాస్ట్ చక్కగా బతుకమ్మ దాండియా ఫుల్గా ఆడుకున్నాము. అయితే నాకు అంత మంచిగా ఏం బతుకమ్మ ఆడడము అలాగా కోలాటం దాండియా ఆడడం అవి ఏం రావు. అయితే లాస్ట్ ఇయర్ ఆడి నేర్చుకున్నామే. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మీద చాలా బెటరే, నేను బాగానే ఆడగలిగాను అని అనుకున్నాను అనమాట. ఫుల్ ఒక 3 days నుంచి వెళ్తున్నట్టున్నాం పార్క్కి. 3 days కూడాను చక్కగా రోజుకొకటి చొప్పున ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఎట్లా ఉంటుందంటే అక్కడ చక్కగా ఇలా కాసేపు దాండియా ఆడుకున్న తర్వాత గేమ్స్ కండక్ట్ చేస్తే అవి, తర్వాత ఏదైనా స్నాక్స్ తిన్నాము, తర్వాత మళ్ళీ లాస్ట్లో విట్టల విట్టల సాంగ్ డాన్స్ చేయడమే, ఇంకా ప్యాకప్ అంతే, లైట్లు కట్టేసి సర్దేసుకుని వచ్చేయడం. అదొక ఎంజాయ్మెంట్. పిల్లలు వస్తారేమో, పిల్లలు ఆడుకుంటారు, మనం కూడా ఒక ఎంజాయ్మెంట్. దాంతోపాటు గేమ్స్ అవి కండక్ట్ చేస్తే ఫుల్ హ్యాపీ కదా పిల్లలు. అయితే ఒకరోజు నా హౌసీ కండక్ట్ చేశారన్నమాట. హౌసీకి ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. అసలు మామూలుగా లేదు. మా బుడ్డది కూడా ఆడేసింది మా ఇషగాడు. తంబూల గేమ్ ఉందని తెలిసే ముందు రోజంతా ఇంట్లో హౌసీ ఆడిపించింది మమ్మల్ని ప్రాక్టీస్ కోసం, అదే విన్ అవ్వాలని. అయితే అక్కీ ఎప్పుడు వాడే విన్ అవుతాడు, అలానే ఫుల్ హౌసీ కొట్టేశాడు అక్కీనే. ఇక నేనైతే అందరికీ వచ్చిన వాళ్ళకి టికెట్స్ అవిని చింపేసి ఇస్తున్నాను అనమాట. ఐషి చూడండి ఎంత హుషారుగా కూర్చుందో. అంటే ముందుగానే ఈవెంట్లో ఒక డే బై డే ఏమేమి ఉన్నాయో, ఎవ్రీడే ఏమున్నాయో అన్నది ఉంటుంది అన్నమాట లిస్ట్. సో పలానా రోజు ఈ డ్రెస్ కోడ్ అని, ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారని ఉంటుంది అన్నమాట. సో ఇలా తంబోలా ఉంది అని చెప్పాను నేను. ఇంకంతే ఒక 2 days ముందు నుంచి మాతో 1 day ముందు నుంచి అన్నమాట హౌసీ ఆడిపించేస్తుంది ఇంట్లో తంబోలా. నేనే విన్ అవ్వాలి. దానికి ప్రాక్టీస్ అక్కర్లేదు నాన్న, అది ప్యూర్ లక్ మీద, అంటే అది వినదు కదా. మా అందరిలో అక్కీ ఫుల్ లక్కీ, వాడైతే ఫుల్ హౌసీ విన్ అయ్యాడు. 3:30 అలా గేమ్స్ ఆడుకున్నాక తర్వాత మధ్యలో కొంచెం ఇలా మళ్ళీ డాన్స్, కాసేపు దాండియా అవన్నీ చేసి తర్వాత స్నాక్స్ అట్లా వెంటనే గేమ్స్ కాకుండా గేమ్స్కి మధ్యలో కాసేపు ఇలా బతుకమ్మ ఆడడము, దాండియా ఆడడము అట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మధ్యలో స్నాక్స్, తర్వాత అట్లా 1 by 1 ఉంటుంది అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. నేనైతే లాస్ట్ ఇయర్ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎప్పుడు మళ్ళీ దసరా వస్తుందా ఈ బతుకమ్మ టైంలో ఆడదామని నిజంగా 1 year వెయిట్ చేశాను. అట్లానే వచ్చింది. ఈ 3 days అయితే మంచిగానే ఎంజాయ్ చేశాను. ట్యూస్డే నిన్నేమైందంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. పిల్లలు అయితే రెడీ అయ్యి వచ్చారు. కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కారు లేదో ఫటక్కన కరెంట్ పోయింది. కరెంట్ పోతాం ఏమో కానీ ఐషీ గడికి అయితే ఇంకా చిరాకు వచ్చేసింది అన్నమాట. ఇంకంతే. తర్వాత కరెంట్ వచ్చాక నేను అసలు పార్టిసిపేట్ చేయనని ఏడుస్తుంది. అయితే అదిగోండి ఎంతమంది బతిమలాడుతున్నారు చూసారా. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. కోలాటం టీచర్ రాధిక గారి పాప బ్లాక్ డ్రెస్ చైత్ర, ఈ చైత్ర వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట పాప. మళ్ళీ వీళ్ళిద్దరూ వెళ్ళి జమ్స్ అవి తీసుకొచ్చి చాక్లెట్స్ అవన్నీ కొని ఇచ్చి దా అని చెప్పి దాన్ని బతిమలాడి మరీ తీసుకెళ్ళి ఎలాగోలాగా మొత్తానికి స్టేజ్ మీద అయితే నుంచోబెట్టారు. ఐషి కూడా అలాంటి పనులు చేశాడనమాట. ఈ ఇయర్ చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. చాలామంది అందరూ ఊరు వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ అయితే చాలామంది ఉన్నారన్నమాట. లాస్ట్ ఇయర్ ఐషి విన్ అయింది కూడా, నేను వీడియోలో షేర్ చేశాను మీ అందరితో. ఈ ఇయర్ అసలు పిల్లలే లేరు. 4 అంటే 4 రెడీ అయ్యి వచ్చారు అంతే. అస్సలు అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయారు. ఎవరా హోమ్ టౌన్స్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా. 15 days హాలిడేస్ అంటే మ్యాక్సిమం చాలా తక్కువ మందే ఉంటారు. ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే అందరూ వచ్చేస్తారు. ఇంకా అక్కడే ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉంటారు కానీ. సో అందుకనే పిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు వచ్చిందే 4 కదా, ఇంకా ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఆ 4కే ఇంకా ప్రైజెస్ కింద ఏం కాదు, జస్ట్ వాళ్ళందరికీ ఒక చాక్లెట్స్ అయితే ఇచ్చారన్నమాట. అట్లా అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు చాలా వస్తారనే అనుకున్నారు. బట్ వెళ్ళాక 4, 5 ఉంటే ఇంకా కాంపిటీషన్ కింద ఏం ఫీల్ అవుతారు. సో అట్లా వచ్చిన పిల్లల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రం డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్ ఇచ్చారు. మిగతా వాళ్ళకేమో నార్మల్ చాక్లెట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసి అట్లా అయితే మేనేజ్ చేసేసారన్నమాట సృజన గారు. ఆవిడన్నీ ఎట్లా అంటే ఆవిడ అంచనాలకి, మన ఆలోచనలకి అందనట్టు ఆవిడ, మన ఎక్స్పెక్టేషన్స్కి అందనట్టు ఆవిడ ఆలోచనలు ఉంటాయన్నమాట.
అట్లా జరిగింది. రెడీ అయ్యి వచ్చిన పాపలు కూడా చాలా బాగున్నారు. ఈ చిన్ని పాప ఉంది చూడండి, అసలు ఆ పాపని రెడీ చేసినందుకు వాళ్ళ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ మాట. అంత బుడ్డిది కూడాను అసలు విసుక్కోకుండా చక్కగా ఉంది. మన బుడ్డదానికి ఏమైందంటే కరెంటు పోగానే ఆ జ్యువెలరీ అంతా గుచ్చేసుకుంటుందంట. నాకు చిరాకు అనిపించేసింది అని చెప్పి నాకు చెప్పింది ఇంటికి వచ్చాక. ఆ బుడ్డది చిన్ని పాప మాత్రం భలే రెడీ అయింది, క్యూట్గా కూడా ఉంది. మధ్యలో వచ్చిన పిల్లలు చాలామంది కొంచెం డాన్స్ అదేని వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉంటే అది చూపించారు. ఇక్కడ చూసారా ఈ బుడ్డది చెప్పాను కదా, ఈ బుడ్డోడు వింతగా చూస్తున్నారు. ఏంటనుకుంటున్నారా, వాళ్ళ ముందు ఒక బాబు ఇస్మార్ట్ శంకర్ సాంగ్ డాన్స్ చేస్తున్నాడు అనమాట. వాడు వేసే డాన్స్ని అంత తీక్షణంగా నుంచొని చూస్తున్నారు వాళ్ళు. నాకైతే భలే నవ్వు వచ్చింది. బుడ్డది మాత్రం భలే రెడీ అయింది కదా. చిన్న పిల్లలు ఎప్పుడైనా రెడీ అయితే చాలా క్యూట్గా ఉంటారు. వాళ్ళకి ఏం ఆర్భాటంగా నగలు పెట్టేయక్కర్లేదు, ఆ డ్రెస్సింగ్లోనే ఆ అందం అంతా వచ్చేస్తుంది కదా. అదండి, అలా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఎండ్ అయిపోయింది. సింపుల్గా తేల్చేశారు. ఇంకా మేము కూడా విట్టల సాంగ్ డాన్స్ చేసేసి దుకాణం సర్దేసుకుని ఇదిగోండి ఎవరి కాళ్ళు నైట్ అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్క్ మొత్తం ఇంకా చీకటిగా బోసిపోతుంది అన్నమాట. ఇలా ఇయర్ అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. నేను ఇంకా నెక్స్ట్ డే పార్క్కి వెళ్తాను అన్నది లేదు, ఎందుకంటే ఊరు వెళ్ళిపోతున్నాను. మమ్మీ వాళ్ళు రమ్మని ఇప్పటికే బాగా గొడవ పెడుతున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు మార్నింగే వచ్చింది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ తీసుకున్నాను. అయితే నా వాషింగ్ మిషన్ ఏమైంది అంటే చెప్పాను కదా, లాస్ట్ టైం నేను ఇలా సర్వీసింగ్ అతన్ని పిలిపి చేయించినప్పుడు ఓకే వర్క్ అయింది, కానీ వాషింగ్ క్వాలిటీ అది మంచిగా ఉండలేదు ఇంకాను. సో అతను ఏం చెప్పాడు అంటే, ఇంకా ఓల్డ్ అయిపోయింది కదా, 13 years అయింది కదా మేడం, చేంజ్ చేసేసేయండి వద్దు అని చెప్పాడు. సరే బిగ్ బిలియన్ సేల్ నడుస్తుంది కదా అని ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు బుక్ చేసి తీసుకున్నాము, ఆఫర్లో వస్తుంది అని చెప్పి. ఇంకా ఇదైతే ఇన్స్టాలేషన్ అవ్వలేదు, మార్నింగే వచ్చింది. అతను వచ్చి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అసలు దీని గురించి రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పటివరకు అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇది స్టీమ్ టెక్నాలజీ అని అయితే తీసుకున్నాము. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అదిని ఆ స్టీమ్ రిలీజ్ చేయడం వల్ల వైరస్ బ్యాక్టీరియా అంతా కిల్ అయిపోతుంది. బట్టలు కూడా ముడతలు అంతగా పడవు, మంచిగా ఉంటుంది. తర్వాత ఇది A1 టెక్నాలజీ మాట. సో మనం వేసిన వెయిట్ని బట్టి అది సెలెక్ట్ చేసుకుని ఎంత స్పీడ్ తిరగాలి, తర్వాత ఏ మోడ్లో అయితే బాగా వాష్ అవుతుంది అన్నది అదే సెలెక్ట్ చేసుకుంటుంది అన్నంతవరకు అయితే నాకు తెలిసింది. క్లియర్గా దీని గురించి డీటెయిల్స్ అవన్నీ కావాలి అంటే కనుక నేను రివ్యూ ఒకసారి ఇన్స్టాలేషన్ అయ్యాక తర్వాత నేను చూసి రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాం కాబట్టి అసలు వాషింగ్ మిషన్ కూడా ఊరు నుంచి వచ్చాక ఇన్స్టాలేషన్ చేయించాలా ఇప్పుడు చేయించాలా అన్నది కూడా క్లియర్ లేదు. 24 hours వస్తాను అన్నాడు. బట్ ఈరోజు వచ్చేస్తే ఓకే, లేకపోతే ఊరు నుంచి వచ్చాకే నేనైతే ఇన్స్టాలేషన్ చేపిస్తాను. ఈ మధ్యలో సైడ్ హోల్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ నుంచి స్ట్రీమ్ అయితే వస్తుంది అని అయితే నేను తెలుసుకున్నాను. అదండి, ఇక్కడితో అయితే బాయ్ చెప్పేస్తున్నాను. తర్వాత నేను ఊరు వెళ్తాను కదా, ఊరు వెళ్ళాక అక్కడ విషయాలన్నీ మళ్ళీ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్.